అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి భాసురకము అనే ఒక గంభీరమైన సింహం రాజుగా ఉండేది. ఆ సింహం చాలా క్రూరమైనది. ఆకలి వేసినా వేయకపోయినా కనిపించిన జంతువులన్నింటినీ వేటాడి చంపేసేది. సింహం పెడుతున్న కష్టాలు తట్టుకోలేక అడవిలోని జంతువులన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. సింహం దగ్గరకు వెళ్ళి, మహారాజా, మీరు వేటాడటం ఆపండి. మేమే రోజుకో జంతువును మీ ఆహారం కోసం పంపిస్తాము అని వేడుకున్నాయి. దానికి సింహం అంగీకరించింది. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. ఎలాగైనా ఆ సింహం పీడ వదిలించుకోవాలని ఒక ప్లాన్ వేసింది. అందుకే సింహం దగ్గరికి కావాలనే చాలా ఆలస్యంగా వెళ్ళింది. ఆకలితో రగిలిపోతున్న సింహం కుందేలును చూడగానే గర్జించింది. అప్పుడు కుందేలు వినయంగా, ప్రభూ, నా తప్పు లేదు. దారిలో నాకు మరో బలమైన సింహం ఎదురైంది. అది మిమ్మల్ని అవమానించి తనే అడవికి రాజునని చెప్పింది అని అబద్ధం చెప్పింది. మరో సింహం ఉందన్న మాట విన్న భాసురకానికి కోపం నశాలానికి అంటింది. ఎక్కడ ఉందో చూపించు ఆ సింహాన్ని అంటూ గర్జించింది. కుందేలు మెల్లగా సింహాన్ని ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్ళి, అదిగో ఆ బావిలోనే ఆ సింహం ఉంది అని చెప్పింది. సింహం ఆ బావిలోకి తొంగి చూసింది. నీళ్లలో దానికి తన ప్రతిబింబమే కనిపించింది. అదే మరో సింహం అనుకుని దానిపై దాడి చేయడానికి బావిలోకి దూకింది. అంతే, బావిలో పడి ఆ మూర్ఖపు సింహం ప్రాణాలు కోల్పోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతటి బలవంతుడైనా సరే తెలివితేటల ముందు లొంగిపోవాల్సిందే. బలం కంటే బుద్ధి బలమే గొప్పది.